మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే, స్వరాశి స్వక్షేత్రం అంటే స్వరాశిలో ఉంటే ఆ జాతక చక్రం అద్భుతమా? ఈ వ్యక్తి పుట్టింది 1963 అక్టోబర్ నెల. ఆ నెలలో గ్రహాలన్నీ స్వక్షేత్రంలో ఉన్నాయి. ఇది కాలపురుష కుండలి చక్రానికి మేషలగ్నం. 1 రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 2 లగ్నం మేషలగ్నం. మరి లగ్నాధిపతి స్వక్షేత్రం, లగ్నాధిపతి స్వక్షేత్రం, భాగ్య వ్యయాధిపతి స్వక్షేత్రం, షష్టాధిపతి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం. మరి లగ్నాధిపతి అష్టమంలో స్వక్షేత్రం, సప్తమాధిపతి స్వక్షేత్రం, దశమాధిపతి స్వక్షేత్రం. రాహుకేతువులు, రాహు వాయుతత్వ రాశిలో ఉన్నారు, కేతువు అగ్నితత్వంలో ఉన్నారు. మంచిదే. గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే యోగాన్ని ఇస్తాయా? ఇస్తాయి. కానీ కష్టం ఎక్కువ ఉంటుంది. అదేంటండి? జాతకం చాలా బాగుండాలి కదా. మీరు సొంత ఊరిలో ఉన్న సొంత గృహం ఇంట్లో నివసిస్తూ ఉన్న ఫస్ట్ ఏముంటుంది మన మనసులో? మనది. అప్పుడు ఏమొస్తుంది మనిషికి? ధీమా వస్తుంది. మనం వేరొక ఊరిలో ఉంటేనే, వేరొక రాష్ట్రం వెళ్తేనే జాగ్రత్తగా ఉంటాం. జీవితం మీద ఒక నిర్దేశమైన ఆలోచన, అట్లాగే ప్రతి పని కరెక్ట్గా చేసుకోవాలనే ఆలోచన, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? మన ఊరు కాదు కాబట్టి, మన ఇల్లు కాదు కాబట్టి, జీవితంలో ఏం కావాలో స్థిరపడడానికి కొంచెం తొందరగా ఆలోచించి చేసుకుంటాం. సొంత ఊరిలో ఎవరైతే, సొంత ఇంట్లో అయితే ఎవరైతే ఉంటారో చాలా చాలా తక్కువ మంది చూడండి, మీకే అర్థమవుతుంది. వారికి చాలా ధీమా ఎక్కువ ఉంటుంది. పనులవి కూడా కొంతమంది చేసుకోకుండా యథావిధిగా ఎక్కడ ఎలా పుట్టిన వాళ్ళు అక్కడే అలాగే ఉండిపోతారు. వారికి ఎదుగుదల అనేది కొంతమందికి ఉండదు. ఎదుగుదల ఉన్నది అంటే వారి తాతో, వారి తండ్రో ఒక వ్యాపారం పెడతారు. ఈ వ్యక్తి ఆ వ్యాపారాన్ని స్వీకరించి దాన్ని కొనసాగించి అట్లానే ఉండిపోతారు. ఇలా గ్రహాల స్వక్షేత్రంలో ఉన్నవాళ్ళు తాతలు, తండ్రులు సంపాదించింది లేకపోతే ఆ వ్యాపారము టేకప్ చేసుకుని నడుస్తూ ఉంటారు. అట్లాగా వారి జీవితం కొనసాగిపోతుంది. జాతక చక్రంలో ఏదో గ్రహబలం ఉండడం వల్ల అయిపోతుంది. ఇక్కడ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మరి దశలు ఎలాగ వస్తే యోగిస్తాయండి? ఇలా ఉన్నప్పుడు గ్రహాలు స్వరాశుల్లో ఉంటే అది కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అయితే అంత మంచి ఫలితాలు ఇవ్వవు. మరి ఎలా ఉంటే ఇస్తాయండి? చూడండి, వీరికి లగ్నాధిపతి లగ్నంలో కాక అష్టమంలో ఉన్నారు, పాపస్థానంలో. ఇది స్వక్షేత్రం అంటే కుజమహాదశ బాగుంటుంది. గుడ్. తరువాత వ్యయంలో గురుడు ఉన్నారు, వక్రించి ఉన్నారు. అంటే గురుడు భాగ్యాధిపతి అవ్వడం వల్ల
వ్యయస్థితి పొందారు. గురు మహాదశ బావుంటుంది. ఇది రెండో పాయింట్. శని మహాదశ అంత అయితే మంచిగా ఉండదు. మరి బుధుడు మళ్ళీ షష్ఠ స్థానం అయ్యాడు. బుధుడు షష్ఠ స్థానం అయ్యారు. వీరికి లగ్నాధిపతి అష్టమం, భాగ్యాధిపతి వ్యయం. బుధుడు షష్ఠాధిపతి షష్ఠ స్థానమే, తృతీయాధిపతి కూడా అయ్యారు. వీరిద్దరూ పరస్పర వీక్షణ. ఈ 2 దశలు యోగాన్నిస్తాయి. మరి వీరికి కుజమహాదశ అద్భుతంగా ఉంటుంది. మరి కుజ దశ రాలేదు. ఎందుకు? రాహు మహర్దశలో పుట్టారు వీరు. నక్షత్రాధిపతి రాహు, స్వాతి నక్షత్రం, అందులో జన్మించే రాహు తర్వాత గురుడు, గురుడి తర్వాత శని, శని తర్వాత ప్రస్తుతం బుధ మహర్దశ. అది యోగించింది. తర్వాత శుక్ర మహర్దశ బాగుంటుంది. ఎందుకు? ఒక గ్రహం స్వరాశిలో ఉండి స్వరాశిలో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఉంది కాబట్టి శని భగవానుడు, శని దశ బాగోదు, శుక్ర మహర్దశ బాగుంటుంది. ఇట్లా తీసుకోండి. మరికి ఈ ఈ వ్యక్తికి 2026కి ఇప్పటికి 60 సంవత్సరాలు. కేతు మహర్దశ స్టార్ట్ అవుతుంది. కేతు రాస్యాధిపతి, కేతు రాస్యాధిపతి, గురుడు స్వక్షేత్రం. మరి మీ జాతకంలో ఏదైనా గ్రహాలు కానీ స్వక్షేత్రంలో ఉంటే, నిన్నటి వీడియోలో చెప్పుకున్నారు కదండి, లగ్నాధిపతి స్వక్షేత్రం, మరి భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉంటే లక్ష్మీదేవి, అది కరెక్టే, లక్ష్మీదేవి తిష్ట వేసుకునే కూర్చుంటుంది. ఎట్లాగా? లగ్నాధిపతి వ్యయస్థితి పొందాడు. అదే లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మంచిదే, చెడైతే కాదు. ఆ గ్రహానికి దిగ్బలం వస్తే మంచి ఫలితాలు ఆటోమేటిక్గా ఇస్తుంది. ఒకవేళ కుంభలగ్నమయ్యి లగ్నంలోనే ఉంటే వారు కష్టం ఎక్కువ పడిన తర్వాత ఆ దశలో అన్నీ ప్రాప్తిస్తాయి. అదే కుంభలగ్నమైన వ్యయస్థితి శని పొంది ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగం కాబట్టి, విపరీత రాజయోగంలో కూడా కష్టం ఉంటుంది. కష్టం లేకుండా అయితే మాత్రం ఉండదు. కానీ అద్భుతమైన ఫలితం ఇస్తుంది. దీనికి దానికి తేడా ఫాస్ట్గా ఇస్తుంది. ఈ గ్రహం స్లోగా ఇస్తుంది, అంతే తేడా. మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉండి జాతకం అద్భుతమా? ఈ వ్యక్తికి చూడండి, లగ్నాధిపతి లగ్నంలో కాకుండా అష్టమంలో ఉన్నారు. కుజమహర్దశ బాగుంటుంది. పాపస్థానాలు ఆధిపత్యం వచ్చి అది స్వక్షేత్రం అయితే మరి ఇంకా చెప్పవసరం లేదు, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అదే విపరీత రాజయోగం. మరి ఇక్కడ గురుడు విపరీత రాజయోగం, బుధుడు విపరీత రాజయోగం, వీళ్ళిద్దరూ విపరీత రాజయోగంలో ఉన్నారు. వీళ్ళిద్దరి దశలు, అలాగే లగ్నాధిపతి దశ కూడా బాగుంటుంది. మరి రాలేదు కదా లగ్నాధిపతి దశ, ఎప్పుడు ఉంది? చివరి దశలోకి వస్తుంది. ఎందుకని లగ్నాధిపతి దశ జీవితంలో సంపాదించే వయస్సులో లేదు. ఎవరికైనా ఏదైనా దశలు బాగున్నాయంటే గుర్తుపెట్టుకోండి, ధన సంపాదనకి ఆ దశ సంపాదించే వయస్సులో రావాలి. వస్తే ఆ దశ యోగిస్తుంది. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుందండి. ఆకలి వేసినప్పుడు మనకి అన్నం తింటే ఏమవుతుంది? ఆకలి వేసినప్పుడు అన్నం తింటే వెంటనే దొరికిపోతే ఏమవుతుంది? భోంచేసిన తర్వాత మరి నిద్ర వస్తుంది. అదే ఆకలి వేసినప్పుడు మనకి దొరకలేదు అన్నం, అప్పుడు ఏం చేస్తాం? చాలా గట్టి ప్రయత్నం చేసి భోజనం చేయడానికి చూస్తాం.
మరి మంచి భోజనం ఎక్కడ ఉంది? మనం బయటికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉందని వెతికి మరీ పట్టుకొని భోంచేస్తాం. అంటే ఆ మంచి అన్నది వెతికి పట్టుకోవడానికి ఈ షష్ట, అష్టమ వ్యయస్థానాలు పనికొస్తాయి. ఈ స్వక్షేత్రాలైతే. విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు వ్యక్తి చాలా ఫాస్ట్‌గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని పైకి రావడానికి ఆలోచిస్తాడు. అదే స్వరాశులయ్యి అది సొంత ఊరు, సొంత ప్లేసు, సొంత ఇల్లు అయితే మాత్రం 100% అది ఆ గ్రహము స్తబ్దతగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది ఆ గ్రహం. ఆ గ్రహం ప్రశాంతంగా ఉంటే మనము ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. జీవితంలో ఎదుగుదలనేది ఉండదు. అద్భుతమా అన్నప్పుడు జాతకం ఇలా చూసుకోవాలి. అయితే ఏదైనా గ్రహం ఇలా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఏదైనా గ్రహం ఇలా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వేరొక స్వక్షేత్రంలో ఉన్న గ్రహాన్ని చూస్తే ఆ గ్రహం అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. ఒకవేళ పరస్పర దృష్టి ఉంటే 2 కూడా మంచి యోగాన్నే కలిగి ఉంటాయి. ఇట్లా తీసుకోండి. ఇంకా ఏదైనా గ్రహం స్వక్షేత్రంలో ఉంది కదా! మరి ఏ నక్షత్రంలో ఉందో చూడండి. ఆ నక్షత్రాధిపతి దశ, ఆ నక్షత్రాధిపతి దశ మళ్ళీ యోగాన్నిస్తుంది. మరి ఆ దశ రావాలి. ఆ దశ రానట్లయితే ఏం చేయలేం. ఇప్పుడు ఈ వ్యక్తికి లగ్నం భరణి నక్షత్రంలో పడింది. శుక్ర నక్షత్రం. మరి రవి చిత్తా నక్షత్రంలో ఉన్నారు. స్వక్షేత్రంలో ఉన్న గ్రహ దశ ఇది. రవి నీచ పట్టినప్పటికీ రవి దశ యోగిస్తుంది. అంటే పంచమ స్థానానికి సంబంధించినవన్నీ బావుంటాయి. కుజుడు విశాఖ నక్షత్రం భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నారు. అంటే గురు మహాదశ యోగాన్నిచ్చింది. బుధుడు హస్తలో ఉన్నారు. బుధుడు హస్తలో ఉన్నారు కాబట్టి చంద్ర మహాదశ వస్తే బావుంటుంది. రాలేదు. మరి గురుడు రేవతి నక్షత్రంలో ఉన్నారు. అంటే బుధ మహాదశ బాగుంది. వచ్చింది కాబట్టి. కేతువు పూర్వాషాఢ. అంటే శుక్ర మహాదశ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కేతు మహాదశ మంచిగానే ఉంటుంది. కేతువు తర్వాత వచ్చే దశ శుక్రుడు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. స్వాతి నక్షత్రంలో ఉన్నారు. అయితే శుక్రుడు స్వాతి నక్షత్రం కాబట్టి రాహు మహాదశ బాగుంటుంది. శుక్రదశ అంత యోగాన్నైతే ఇవ్వదు. అందుచేత మీకు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండి మాకు యోగాన్ని ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏంటి? అది ఆ గ్రహానికి సొంత ప్లేస్ అయిపోయి కేంద్రాలు గాని, కోణాలు గాని అయిపోతే ఆ గ్రహం ప్రశాంతంగానే ఉంటుంది. అదే ఆ గ్రహం షష్టాష్టమి వ్యయ స్థానాలైనా, తృతీయ స్థానమైనా ఆ గ్రహము మంచి యోగాన్ని అందిస్తుంది. అలా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి దశ బావుంటుంది. ఇట్లా తీసుకోండి. ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది? శుక్రుడున్నారు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. శుక్ర మహాదశ బాగోదు. శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి దశ యోగాన్నిస్తుంది. మరిప్పుడు కేతు మహాదశ వస్తుంది. కేతువు స్వక్షేత్రం కాదు గదా! రాహుకేతువులకి అసలు స్వక్షేత్రాలు లేవు. అగ్నితత్వపు రాశులు. అగ్నితత్వపు రాశిలో రాహు, కేతువు ఉన్నాడు. కేతు మహాదశ. పూర్వాషాఢలో ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు వాయుతత్వంలో ఉన్నారు. స్వరాశి. కేతు మహాదశ మంచిగా ఉంటుంది. ఇలాగా తీసుకోండి.
మీ పిల్లవాళ్ళకి గాని, మీకు గాని ఎవరికైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఉండి లగ్న పంచమ భాగ్యాధిపతి అయిన కేంద్రాలైన ఆ గ్రహాలు పెద్దగా యోగాన్నివ్వవు. అవి స్వక్షేత్రాలులో ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాయో ఆ నక్షత్ర దశ రావాలి. అది బావుంటుంది. అదొక పాయింట్. స్వక్షేత్రంలో ఉంటే గ్రహం షష్ఠ, అష్టమ, వ్యయ స్థానం అయితే ఇది విపరీత రాజయోగం. ఇది వెరీ మంచి గుడ్ పొజిషన్‌లో ఈ వ్యక్తిని ఉంచుతుంది. 100%. అందుకే గ్రహాలు స్వక్షేత్రంలో ఉంటే ఇన్ని గ్రహాలు స్వక్షేత్రం సూపర్ జాతకం అని చెప్తాం. అది ఎలాగంటే ఇలాగే. మరి కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజ మహాదశ చాలా యోగాన్నిస్తుంది. అది వయసులో రావాలి. అసలు కుజ మహాదశ రాలేదు. ఇప్పటికి 60 సంవత్సరాలు నిండిపోయాయి ఈ వ్యక్తికి. వీరు అంతా కుజుడు రాహు మహాదశలో జన్మించారు కాబట్టి 18 సంవత్సరాలు చదువంతా రాహు దశలోనే అయిపోయింది. అంటే రాహువు పునర్వసు నక్షత్రంలో గురుడు నక్షత్రంలో ఉన్నారు. గురువు నక్షత్రంలో ఉన్నారు రాహువు. ఈ గురుడు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. కాలపురుష కుండల చక్రానికి 9, 12. ఈ కాలపురుష కుండలు ఇలాగే ఉంది. 9, 12 భావాలకు ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ భావ ఫలితాలు ఇస్తారు. మరి ఇలాగ రాహు పునర్వసులో ఉన్నప్పుడు ఇదే గురుడు తన పంచమ దృష్టితో చూస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ గురుడు స్వక్షేత్రంలో విపరీత రాజయోగంలో ఉన్నారు. గురుడు రాహుని చూడట్లేదు. తర్వాత గురు మహర్దశ మంచిగానే ఉంది. తర్వాత శని మహర్దశ బాగుండి ఉండదు. తర్వాత బుధ మహర్దశ అది విపరీత రాజయోగమే. ఇది బాగుంది. తర్వాత కేతు మహర్దశ ఉంది. కేతు మహర్దశ మంచిగానే నడుస్తుంది. కానీ కేతువు ఎప్పుడైతే గురుక్షేత్రాల్లో ఉన్నారో గుర్తుపెట్టుకోండి. కేతువు గురుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎక్కువ వెళ్ళండి. అన్నీ కలిసి వస్తుంది. ఆధ్యాత్మికం వైపు నడిస్తే మీరు 100% యోగాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికం అంటే మనం పూజలు చేసేసి, హోమాలు చేసేసి అవి కాదు. మనసు నుంచి కూడా మనం నిత్యం దేవుడికి దగ్గరగా వెళితే జీవితం అంత బావుంటుంది. కేతువుకి ఇహపరమైన సుఖాలు, కోరికలు ఏమి ఉండవు. రాహుకుంటాయి, కేతువుకుండవు. అందుచేత ఆధ్యాత్మికంగా వెళితే బావుంటుంది. 100% మంచి చేస్తాడు కేతువు. మరి చంద్రుడు చతుర్థాధిపతి అయ్యి సప్తమంలో ఉన్నాడు. సప్తమ కారక శుక్రుడితోనే ఉన్నాడు. చంద్రమహాదశ యోగాన్ని ఇస్తుంది. చంద్రమహాదశ రాలేదు ఈ వ్యక్తికి. మరి అట్లాగే శని భగవానుడు స్వక్షేత్రం నుండి శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి శుక్ర మహాదశ కూడా రాలేదు. శుక్రుడు యోగాన్ని ఇస్తారు. శుక్రుడు నక్షత్రం రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు నక్షత్రమా? ఒక్క నిమిషం. శుక్రుడు ఈ వ్యక్తికి స్వాతిలోనే ఉన్నారు. రాహు నక్షత్రం. రాహు మహర్దశ చిన్నప్పుడు అద్భుతంగా తల్లిదండ్రుల దగ్గర 100% అయితే జరిగి ఉంటుంది. లగ్నానికి తృతీయంలో ఉన్నారు ఈడ. రాహు తృతీయ, షష్ఠ, దశమ లాభక్షేత్రాల్లో యోగాన్ని ఇస్తారు. రాహు నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కేతు మహర్దశ తర్వాత శుక్ర మహర్దశ కూడా బాగుంటుంది. కాకపోతే స్వరాశిలో ఉన్నారు. అది కారక ప్లేస్ అయ్యింది. స్వరాశిలో ఉన్నారు. అది కారక ప్లేస్ అయ్యింది. కారక అంటే తెలుసు కదా, లగ్నానికి రవి కారకుడు, చంద్ర
చంద్రుడుకు చతుర్థకారకుడు, లగ్నాష్టమాలకి సారీ 12, 8కి శనికారకుడు, దశమానికి బుధుడు కారకుడు, గురుడు 2, 5, 9, 11 కారకుడు, శుక్రుడు సప్తమానికి కారకుడు. స్వక్షేత్రం అయ్యండి సప్తమంలో శుక్రుడు స్థితి పొందారు కాబట్టి శుక్ర మహాదశ కూడా యోగాన్ని ఇస్తుంది. కారక ప్లేస్ అయినప్పుడు బాగానే ఉంటుంది. అయితే మీ పిల్లవాళ్ళ జాతకంలో గ్రహాలు స్వరాశిలో ఉన్నప్పుడు ఆ రాశులు లగ్నానికి షష్ఠ అష్టమ వ్యయ స్థానాలు అయితే యోగాన్ని ఇస్తుంది. అయితే యోగం అయితే మంచిగానే ఇస్తుంది. అది విపరీత రాజయోగం. చాలా కష్టపడిన తర్వాతే యోగాన్ని పెడుతుంది. అదే కేంద్ర కోణాలు అనుకోండి కష్టపడక్కర్లేదు. శాంతంగా ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది జీవితం అంతే. పెద్దగా ఎదుగుదల అనేది ఉండదు. అదే ఆ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి దశ ఈ గ్రహం ఆ నక్షత్రాధిపతికి ఆ గ్రహానికి ఇస్తుంది కాబట్టి ఆ గ్రహ బలం అద్భుతంగా ఉంటుంది. ఆ దశలో వస్తే మీకు రాజయోగమే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.